Hi students, 10th class supplement examination की main important of as a root 3 is a reduction number as the question and the very important question of you reduction number అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ యూ క్వశ్చన్ యాజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ 8 మార్క్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ క్లియర్ గా చెక్ చేసుకోండి. క్వశ్చన్ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. రూట్ 3 సంబంధించిన క్వశ్చన్ యాజ్ రూట్ 3 అనేది యాజ్ రేషనల్ నెంబర్ అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. లెట్ రూట్ 3 ఇస్ రేషనల్ నెంబర్ దెన్ బిఫోర్ మనకి దేర్ ఫోర్ మనం యూజ్ చేసే పర్పస్ ఏంటంటే యాజ్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. వేర్ ఏ కామా బి కో ఫ్యాక్టర్స్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు పాయింట్ ఆఫ్ పర్పస్ ఉపయోగపడుతుంది చెప్పి క్లియర్ గా చెక్ చేసుకోండి. స్క్వేరింగ్ అంతే బోత్ సైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్ చేయడం జరుగుతుంది. అది రూట్ 3 హోల్ స్క్వేర్ కాబట్టి రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 3 రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ యూ ఇజ్ ఈక్వల్ టు ఏ అనేది ఏ స్క్వేర్ కింద మారడం జరుగుతుంది. అది బి అనేది బి స్క్వేర్ కింద మారడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ వ్యూ మనకి క్లియర్ అబ్జర్వ్ చేస్తే ఫార్ములేషన్ ప్రకారం అది బి అనేది అది 3తో ఇంటూ అవుతుంది కాబట్టి బి స్క్వేర్ కింద ఇంటూ అవుతుంది కాబట్టి 3 బి స్క్వేర్ కింద అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ రావడం జరుగుతుంది. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవడం జరిగింది. క్లియర్ గా అర్థం చేసుకోండి. మనం అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ అనేది మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. ఏ స్క్వేర్ అనేది 3తో మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ అది ఏ ఈజ్ డివైజిబుల్ ద 3 అవుతుంది చెప్పేసి యాజ్ 3 డివైజిబుల్ ఏ స్క్వేర్ యాజ్ జస్ట్ సో 3 డివైడ్స్ ఏ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అది ఈక్వేషన్ నెంబర్ 1 కి 3 యాజ్ వెల్ ఏజ్ అనేది ఏ ఈజ్ ఈక్వల్ 3k చెప్పి తీసుకోవడం జరుగుతుంది. అది 3k చెప్పి తీసుకోవడం జరుగుతుంది. క్లియర్ గా చెక్ చేసుకోండి. యాజ్ వెల్ క్వశ్చన్ కి 3k సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లేస్ లో 3k హోల్ స్క్వేర్ రావడం జరుగుతుంది. యాజ్ వెల్ 3k హోల్ స్క్వేర్ రావడం జరుగుతుంది కాబట్టి మన స్టాక్స్ ప్రకారంగా క్లియర్ అది 3k స్క్వేర్ అనేది 9k స్క్వేర్ కింద రావడం జరుగుతుంది. 9k స్క్వేర్ కింద రావడం జరుగుతుంది. అది 3 క్యాన్సిల్ అవుతుంది. అది 3 క్యాన్సిల్ అయిన తర్వాత 3 టేబుల్ 9 వచ్చేసరికి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3k స్క్వేర్ అని రావడం జరుగుతుంది. క్వశ్చన్ అని క్లియర్ గా చెక్ చేసుకుంటే సేమ్ ప్రాసెస్ ఆఫ్ యూ బి అనేది కూడా సేమ్ డివైజిబుల్ కింద మారడం జరుగుతుంది. మనకి క్లియర్ గా చెక్ చేసుకోండి. యాజ్ డివిజిబుల్ కింద చెక్ చేస్తుంది క్లియర్ గా పాయింట్ ఆఫ్ పర్పస్ కి. బోత్ ఆఫ్ యూ మనకి అదే దేర్ ఫోర్ మన బోత్ ఆఫ్ యూ ఏ కమ బి అనేది అదే 3కి కామన్ ఫ్యాక్టర్స్ కింద మారడం జరిగింది. అయితే ఈ కామన్ ఫ్యాక్టర్స్ కింద మారడం జరుగుతున్న వల్ల ఏ కమ బిలో కో ఫ్యాక్టర్స్ అయినాయి. దేర్ ఇస్ యాజ్ వెల్ కంక్లూజన్ ప్రకారంగా మన కండిషన్ అనేది కెనాట్ బి కంక్లూజన్ ప్రకారం రాంగ్ అవుతుంది కాబట్టి అది రూట్ 3 అనేది రేషనల్ నెంబర్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. అది క్వశ్చన్ అనేది 8 మార్క్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ యూ. ఎగ్జామినేషన్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ యూ. సప్లిమెంట్ ఎగ్జామినేషన్ కి అది ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ క్వశ్చన్ అనేది క్లియర్ ఇవ్వడం జరుగుతుంది. నా ఛానల్ ప్రకారం మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సప్లిమెంట్ ఎగ్జామినేషన్ కి అది క్లియర్ గా చెక్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.